వెల్కమ్ టు మై ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఇప్పుడైతే ఎస్బీఐ ఇది వచ్చేసరికి అఫీషియల్ ఐపీపీఎస్ సైట్ అండి. సో క్లరికల్ ఎగ్జామ్ ఫస్ట్ అయిపోతుంది, రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది కదా. సో ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ క్రెడిట్ అండ్ షేర్స్ అడుగుతుంది. నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. నాకు పిచ్చ టెన్షన్గానే ఉంది, ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్ అన్నాక నేను బాగా ప్రిపేర్ అయ్యి రాసాను. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, చూడొచ్చు ఐ వాజ్ నాట్ క్వాలిఫైడ్ అండ్ రిజర్వ్ లిస్ట్లో కూడా లేను. నాకు వచ్చేసరికి ఓవరాల్గా 53 మార్క్స్ అనేది రావడం జరిగింది అవుట్ ఆఫ్ 200. సో ఇప్పుడు సెక్షన్స్ ప్రకారం చూసుకుంటూ వెళ్దాము. సో రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 17.50 వచ్చింది అండ్ మార్క్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ 12.25 మార్క్స్. నేను ఇంగ్లీష్ కూడా వచ్చేసరికి నేను 21 అలా పెట్టాను నాకు గుర్తున్నంత వరకు. జనరల్ అవేర్నెస్ నేను ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే 12 అలా పెట్టాను. నాకు 6.75 మార్క్స్ అలా వచ్చాయి. నెక్స్ట్ కానీ నేను క్వాంట్ మాత్రం బాగా పెట్టాను, 30+ అనేది అటెంప్ట్ చేయడం జరిగింది. నేను అటెంప్ట్ చేసిన ఈ 4 సెక్షన్స్లో బాగా అటెంప్ట్ చేసింది వచ్చేసరికి క్వాంట్. సో జస్ట్ కట్ ఆఫ్ 60 మార్క్స్ అయితే దాని మీద 0.5 మార్క్ అనేది ఎక్స్ట్రా రావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి 53 నా ఓవరాల్ స్కోర్. So I was not selected for IBPS clerk mains result. సో నేను తెలంగాణ స్టేట్కి అప్లై చేసుకున్నాను. తెలంగాణ కట్ ఆఫ్ వచ్చేసరికి 39.75 అవుట్ ఆఫ్ 100. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారైనా ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయ్యి రాద్దాము. నాకు ఎందుకో క్వాంట్లోనే కొంచెం డౌట్ కొడుతుంది, ఎందుకంటే క్వాంట్ నేను 90% యాక్యురసీతో అటెంప్ట్ చేశాను. సో ప్రజెంట్ అయితే ఐ వాజ్ నాట్ క్వాలిఫైడ్ కాబట్టి. సో నెక్స్ట్ టైం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అనేది బాగా రాయాలి. దిస్ ఈస్ మై లాస్ట్ ఎగ్జామ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. సో హోపింగ్ ఐ విల్ గెట్ ద గుడ్ స్కోర్ ఇన్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. సో ఎవరైనా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.